ఆచి చికెన్ మసాలా. కామారెడ్డి వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావును అరెస్టు అప్రజాస్వామికమని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా సొంత పార్టీ ఎమ్మెల్యేకు సంఘీభావం తెలపడం కూడా నేరమేనా అని ఆయన ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ ఇదే తరహా హౌస్ అరెస్టులు చేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశాడని, ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే పాటిస్తున్నాడని ఈటెల మండిపడ్డారు. కేసీఆర్ కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందని హెచ్చరించారు. అధికార కాంగ్రెస్ పార్టీ నేతలే గూండాయిజం చేస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే దాడులను ప్రోత్సహిస్తుందని రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘీభావం తెలపడానికి వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను, ఎంపీలను, నాయకులను హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. స్పందన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావుని అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్ కి తరలించిన విషయం తెలిసిందే. ఈ మేరకు బీజేపీలోని అగ్రనాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా తీవ్ర స్థాయిలో ప్రభుత్వం పైన ఫైర్ అవుతున్నారు. ఇందులో భాగంగానే మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణతో పాటు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కామారెడ్డి వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అరెస్ట్ అప్రజాస్వామికమని కూడా ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. ఈ హౌస్ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్ర అధ్యక్షుడిగా సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సంఘీభావం తెలపడం కూడా నేరమేనా అంటూ కూడా ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. నాడు కేసీఆర్ ఇదే తరహా హౌస్ అరెస్టులు చేసి ప్రజాస్వామ్యాన్ని కూని చేశాడు. నేడు రేవంత్ రెడ్డి కూడా అదే పాటిస్తున్నాడంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం గమనార్హము. అయితే ఆయనకు పట్టిన గతే మీకు పడుతుంది అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారిక కాంగ్రెస్ పార్టీ నేతలే గుండాయిజం చేస్తున్నారు, ప్రజాస్వామ్యం కాపాడాల్సిన ప్రభుత్వమే దాడులను ప్రోత్సహిస్తుంది అంటూ కూడా ఆయన ఫైర్ అయ్యారు. సంఘీభావం తెలపడానికి వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలను, ఎంపీలను, నాయకులను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఈ ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి, మీకు ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమంటూ కూడా ఈటెల రాజేందర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దీంతో పాటు జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ కూడా ఆమె కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు సంఘీభావం తెలిపేందుకు బీజేపీ అధ్యక్షుడు వెళ్లడం నేరమా అని కూడా ప్రశ్నించారు. బీజేపీని అణిచివేసే కుటిల ప్రయత్నం అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తుందంటూ కూడా ఆమె ఆరోపించారు. బీజేపీ నేతలను, కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేసి నిర్బంధించడం ఏమైనా చర్యగా భావిస్తున్నాము. కార్యకర్తలకు అండగా, ఎమ్మెల్యేలకు మద్దతుగా సంఘీభావం తెలిపేందుకు వెళ్తే రాష్ట్ర ప్రభుత్వానికి అంత ఉలికిపాటు ఎందుకంటూ కూడా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకుని రాష్ట్రంలో నిర్బంధ పాలన రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారంటూ కూడా ఆమె వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రజానీకం, కామారెడ్డి ప్రజలు అన్ని గమనిస్తున్నారు, సరైన సమయంలో బుద్ధి చెబుతారంటూ కూడా ఆమె వ్యాఖ్యానించడం కూడా గమనార్హం. సో మొత్తానికి మనం చూస్తున్నాము, ఉదయం నుంచి కూడా ఒక నాటకీయ పరిణామాలు కూడా జరుగుతున్నాయి. సో ప్రస్తుతము అక్కడ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావుని బొల్లారం పోలీస్ స్టేషన్ కి తరలించారు. దీంతో పాటు ఆయన కూడా ఉదయం మనం చర్చించుకున్నాము, ఆయన కూడా ప్రభుత్వం పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం పైన బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంప్ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానంటూ కూడా చెప్పారు. అనంతరం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న దమనకాండ, అక్రమ అరెస్టులను కూడా వ్యతిరేకిస్తున్నానంటూ కూడా రామచంద్రరావు పేర్కొన్నారు. అయితే బాన్సువాడ కామారెడ్డి పర్యటన నేపథ్యంలో నన్ను ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేయడం పూర్తిగా అక్రమం, అన్యాయం అంటూ కూడా ఆయన ఫైర్ అయ్యారు. శాంతియుతంగా బాన్సువాడ వెళ్లి మా ఎమ్మెల్యేకి, అలాగే బాన్సువాడ తర్వాత కామారెడ్డి వెళ్లి మా ఎమ్మెల్యేకి సంఘీభావం తెలియజేయాలనుకున్నా నన్ను వెళ్లనివ్వకుండా పోలీసులు అడ్డుకోవడము ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆయన పేర్కొన్నారు. అయితే మా పార్టీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి క్యాంప్ కార్యాలయం పైన కాంగ్రెస్ నాయకులు దాడి చేయడాన్ని నేను ఖండన చేస్తున్నాను. మా ఎమ్మెల్యేపై కాంగ్రెస్ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఆరోపణలను నిరూపించమని ప్రశ్నిస్తే చర్చకు సిద్ధం లేకుండా దాడులకు దిగడం కాంగ్రెస్ రాజకీయ
దివాళా కోరుతనానికి నిదర్శనం అంటూ కూడా ఆయన తీవ్ర స్థాయిలో రామచంద్రరావు ఫైర్ అయ్యారు. ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నాయకులను నిరూపించడం దుర్మార్గమైన చర్య అంటూ కూడా ఆయన పేర్కొన్నారు. ఇది చట్టాన్ని, న్యాయాన్ని, ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కే వ్యవహారంగా పరిగణిస్తోంది బీజేపీ పార్టీ అని కూడా తెలిపారు. ఈ ఘటనలో తిరిగి బీజేపీ కార్యకర్తలని లక్ష్యం చేసుకుని సుమారు 70 మందిని అక్రమంగా, అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ కూడా ఎన్ రామచంద్రరావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం పైన దాడి చేసిన వారిని వదిలేసి బాధితులైన బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడము కాంగ్రెస్ ప్రభుత్వం పక్షపాత వైఖరిని స్పష్టంగా చూపిస్తోంది. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్బంధ కాండ కొనసాగుతుంది. ప్రజాస్వామ్య పద్ధతులకు విరుద్ధంగా, అప్రజాస్వామికంగా అరెస్టులు చేస్తున్నారంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నేతలు చెప్పిందే వినాలి, వారి ఇష్టానుసారంగా నడుచుకోవాలని ఇలా వ్యవహరించడం సిగ్గుచేటంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అయితే అంతకు ముందు కూడా నిన్న బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి కార్యాలయం పైన దాడి చేసింది ముమ్మాటికి కాంగ్రెస్ నాయకులే అంటూ కూడా ఆయన ఫైర్ అయ్యారు. ఆ తర్వాత తిరిగి వెళుతున్న సమయంలో పబ్లిక్ లో కాంగ్రెస్ నాయకులకు చెందినదని చెబుతున్న కారును కాంగ్రెస్ నేతలే ధ్వంసం చేసి ఆ నేరాన్ని బీజేపీ నేతలపైన మోపే ప్రయత్నం చేశారు. అయితే దీంతో పాటు కామారెడ్డికి వెళ్లకుండా నన్ను, ఇతర బీజేపీ రాష్ట్ర నాయకులను ముందస్తు హౌస్ అరెస్టులు చేయడము, గృహ నిర్బంధాలకు పాల్పడము తీవ్ర అన్యాయము. ఈ అక్రమ చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. నిన్న మా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డిని, ఎమ్మెల్సీ అంజరెడ్డి దారిలోనే పోలీసులు అరెస్టు చేయడం మరో దుర్మార్గ చర్య అంటూ కూడా ఆయన రామచంద్రరావు ఫైర్ అయ్యారు. ఈ పరిణామాలపై పోలీసు అధికారులతో మేము మాట్లాడాము. బాన్సువాడలో ఉద్రిక్త నేపథ్యంలో మా ఎమ్మెల్యేలకు సంఘీభావం తెలిపేందుకు మేము వెళ్లాలనుకుంటే అడ్డుకుంటున్నారు. ఇవాళ మా పార్టీ ముఖ్య నాయకులతో కలిసి కామారెడ్డితో పాటు బాన్సువాడకు వెళ్లాలని మేము స్పష్టంగా నిర్ణయించుకున్నాము. నాతో పాటు పలువురు ముఖ్య నాయకులు ఇళ్ల వద్ద పోలీసులు మోహరించి ముందస్తుగా హౌస్ అరెస్టులు చేస్తున్నారు. మేము బాన్సువాడకు వెళ్లాలని నిర్ణయించుకున్నాము. మా కార్యకర్తలు మా కోసం ఎదురు చూస్తున్నారంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితులలో కూడా బాన్సువాడకు వెళ్లి తీరుతామంటూ కూడా ఆయన తేల్చి చెప్పారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మా ప్రజాస్వామ్య పోరాటం ఆగదంటూ కూడా ఎన్ రామచంద్రరావు స్పష్టం చేశారు. ప్రస్తుతం బొల్లారం పోలీస్ స్టేషన్ దగ్గర కూడా బీజేపీ కార్యకర్తలు, శ్రేణులు అందరూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు ఇస్తున్నారు. ఉదయం కూడా ఎన్ రామచంద్రరావు నివాసం వద్ద కూడా బీజేపీ కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు హోరెత్తించారు. డౌన్ డౌన్ కాంగ్రెస్, డౌన్ డౌన్ కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా. సో ప్రస్తుతం బొల్లారం పోలీస్ స్టేషన్ దగ్గర కూడా పెద్ద ఎత్తున నినాదాలు అయితే హోరెత్తిస్తున్నారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ చరణ్. కామారెడ్డి వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అరెస్టు అప్రజాస్వామికమని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా సొంత పార్టీ ఎమ్మెల్యేకు సంఘీభావం తెలపడం కూడా నేరమేనా అని ఆయన ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ ఇదే తరహా హౌస్ అరెస్టులు చేసి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశాడని, ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే పాటిస్తున్నాడని ఈటెల మండిపడ్డారు. కేసీఆర్ కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందని హెచ్చరించారు. అధికార కాంగ్రెస్ పార్టీ నేతలే గూండాయిజం చేస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే దాడులను ప్రోత్సహిస్తోందని రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘీభావం తెలపడానికి వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను, ఎంపీలను, నాయకులను హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గమన్నారు.